సూచన, లోకానికి సూచన, ఫరో సాతానికి సూచన. వారు విడిపించబడాలి. నిర్గమాకాండం కనబడుతుందా? ఆది కాండములో ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఏ కుటుంబం అది? అబ్రహాము కుటుంబం. నిర్గమాకాండములో ఆ కుటుంబాన్ని ఐగుప్తు నుండి ప్రభు ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. విమోచనా కాండము. విడిపించిన ప్రభు లేవియా కాండంలో వారిని ప్రతిష్ఠ చేస్తున్నాడు, ప్రత్యేకించుకుంటున్నాడు. రక్షింపబడిన తర్వాత మనము దేవునికి ప్రత్యేకించబడాలి. పరిశుద్ధత మాటలో, ప్రవర్తనలో, అన్నింటిలో విశ్వాసి ఎలా ఉండాలి? పరిశుద్ధముగా జీవించాలి. ఇంకా సంఖ్యాకాండానికి వస్తే దేవుడు వారికి మార్గదర్శి అయ్యాడు, వారిని నడిపిస్తున్నాడు. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. అగ్ని స్తంభం, మేఘ స్తంభం. దేవుని పిల్లల్ని దేవుడే నడిపిస్తాడు. మనకు తెలియదు, ఒక్కొక్కసారి అర్థం కాదు, కానీ మనకి తెలియకుండానే ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. తల్లి కంటే, తండ్రి కంటే మించి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇక ద్వితీయోపదేశ కాండంలో వాక్యమిచ్చి వారిని వాగ్దాన దేశం చివరికి తీసుకొచ్చాడు, గమ్యానికి తీసుకుని వస్తున్నాడు. అక్కడ నిలబెట్టాడు మోయాబు మైదానం దగ్గర. ఎదురుగుండా ఎక్కడ అబ్రహాం ఉండేవాడో, ఎక్కడ ఇస్సాకు ఉండేవాడో, ఎక్కడ యాకోబు ఉండేవాడో ఆ దేశాన్ని చూపించి వారిని లోపలికి వెళ్ళమన్నాడు. అదే యెహోషువ గ్రంథం. మీరు వేలు పెట్టి చూడాల. మొదటిదే గ్రంథం ఆది కాండం. ఆది కాండంలో దేవుడు ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఎవరెవరు వాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వాళ్ళు నిర్గమాకాండంలో ఎక్కడున్నారు? వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళు కనాను రావాలి. ఇక యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి యెహోషువ వారిని నడిపిస్తున్నాడు. స్వాధీనం, పొసెషన్. కనానుని జయించాలి, జయించి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. తర్వాత యెహోషువ గ్రంథాన్ని విజయాల గ్రంథం అంటారు. అన్ని జయాలే. ఒకే ఒకసారి ఓడిపోయారు తప్ప అన్నిసార్లు యెహోషువ ఉండగా వారికి ఏమొచ్చింది? జయము. కానీ తర్వాత పుస్తకం పేరేం పేరు? న్యాయాధిపతులు. అన్ని ఓటములే. నైతికంగా ఓడిపోయారు, గుణంలో ఓడిపోయారు, ఆరాధనలో ఓడిపోయారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఓటముల గ్రంథము అంటారు. తర్వాత ఆ ఓడిపోయిన జాతిని విడిచిపెట్టకుండా దేవుడు ఒక రాజుని ఇస్తానన్నాడు, దావీదు రాజుని. ఆ దావీదు రాజు ఎలా వస్తాడో ఏ గ్రంథంలో చెప్పాడు? రూతు గ్రంథం. రూతమ్మ దావీదుకి ముత్తమామ. కాబట్టి దావీదు వంశావళి ఎక్కడి నుంచి చెప్తున్నాడు? రూతు గ్రంథం. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం. దావీదు యొక్క రాజ్యాన్ని స్థాపించాడు. దావీదు మూలాలు రూతు గ్రంథంలో. రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథంలో వాళ్ళని దేవుడు చెదరగొట్టాడు. సరిగ్గా లేరు వాళ్ళు. దేవుని పిల్లలు సరిగ్గా లేకపోతే దేవుడు వారిని క్రమపరుస్తాడు. నేను ఎప్పుడు ఇలా అంటాను, ఒక దెబ్బైనా కొట్టి మనల్ని దారిలోనికైనా తీసుకుని వస్తాడు దేవుడు. ఆయన వారిని చెదరగొట్టాడు. దినవృత్తాంతంలో మొదటి రెండు గ్రంథాలు, సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం యొక్క సారాంశం. రైట్. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఎజ్రా, నెహెమ్యా. చెదరగొట్టబడిన వాళ్ళు తిరిగి వచ్చి మందిరం కట్టారు, ప్రాకారం కట్టారు. పోయిన వారం మనం విన్నాం ఎస్తేరు గ్రంథం. ఆ ప్రజల మీదకి మరణం వస్తే ఎస్తేరమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ జాతిని కాపాడుకుంది. ఇవి 17 పుస్తకాలు. 17 వచ్చినాయా?
ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు 5 పంచకాండాలు మోషే రాశాడు. ఆ తర్వాత యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు 2, రాజులు 2, అలాగే దినవృత్తాంతములు 2, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ 12. ఆ 12 ఈ 5 ఎంత? 17 గ్రంథాల సారాంశాన్ని మనం చదివాం. ఇప్పుడు ఒక 5 పుస్తకాల్లోకి వెళ్తున్నాం. ఏంటంటే అవి యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, తర్వాత సామెతలు, తర్వాత ప్రసంగి, తర్వాత ఈ 5 పుస్తకాలని జ్ఞాన గ్రంథాలు అంటారు. ఈ 5 పుస్తకాలని పద్య గ్రంథాలు అంటారు. వినండి, మొదటి 17 చూసాం కదా. ఈ మొదటి 17 ఒక జాతిని గురించి చెప్పాడు. ఏ జాతి? యోధా జాతి, ఇశ్రాయేలు జాతి. కానీ ఇప్పుడు మనం యోబు గ్రంథం చదువుతాం, జాతి గురించి చూడం, వ్యక్తి గురించి మనం చూస్తాం. వ్యక్తులంగా దేవునిలో మనం ఎలా ఎదగొచ్చు చెప్తూ ఉన్నాడు ఈ గ్రంథంలో. మొదటి 17 పుస్తకాల్లో హెబ్రీ జాతి గురించి మనం విన్నాం. కానీ ఈ 5 పుస్తకాల్లో దేవునికి ఇష్టానుసారుడైన ఒక మనిషి పాడైపోయిన ఈ లోకంలో దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఇవి మనం చూస్తాం. రైట్? 5 పుస్తకాలు అలా మనసులో ఉంచుకోండి. ఏంటంటవి? యోబు గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమి. ఈ 5. ఈ రాత్రి కొద్దిసేపే ఈ పాఠాన్ని నేను ముందుకు తీసుకుని వస్తాను. ఈ 5 పుస్తకాలను ఏమంటామంటే విశ్వాసీ అభివృద్ధి. రక్షించబడ్డాక విశ్వాసములో మనము అభివృద్ధి చెందాలి. నేను నమ్ముకున్నాను, పరలోకం వెళ్ళిపోతాను అని ఆనందించాలి. చిన్న బిడ్డ మన ఇంట్లో పుడితే ఆ బిడ్డ ఎదగాలని కోరతాం కదా. అలాగే యేసు ప్రభువుని తెలుసుకోవటంలో మనం బాగా ఎదగాలి. లోకం ఆకర్షణీయంగా ఉంది, మన చుట్టూ పద్ధతులు గొప్పగా కనబడుతున్నాయి. కానీ విశ్వాసంతో నీవు చూస్తే గొప్ప ప్రభువుని మనము చూస్తాం. మనలాంటి లోకమే అబ్రహాంది, కానీ విశ్వాసంతో ఈ లోకానికి అవతల ఉన్న ప్రభువుని చూడగలిగాడు. ఇస్సాకు అంతే, యాకోబు అంతే, మోషే అంతే. యేసు ప్రభుని ఎరుగు నిమిత్తం, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, బలం. ఈ లోకం మనల్ని కొట్టేద్దామని చూస్తుంది, ఈ లోకం మనల్ని పాడు చేద్దామని చూస్తుంది. సాతాను మనకి ఎలాగైనా కీడు చేయాలని చూస్తాడు. అలా అయితే నువ్వు బలపడాలి విశ్వాసంలో. అందుకని ఈ 5 గ్రంథాలని మనం చూస్తాం. 5 మాటలు అలా మనసులో ఉంచుకోండి. 1, యోబు గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, యోబు గ్రంథం సెల్ఫ్ డినయల్. అంటే యోబు ఇప్పుడే చదువుకున్నాం. యోబు ఎలాంటోడు? మంచోడా చెడ్డాడా? ఏమండి, మంచోడా చెడ్డాడా? చాలా చాలా మంచివాడు. ఇంకా చెప్పాలంటే మన అందరికంటే మంచివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు కదా, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఇంతలా చెప్పి దేవుడే చెప్పాడు, ఆయనే కాదు దేవుడు కూడా చెప్పాడు. అయితే ఆయన ఏమంటున్నాడు? 42వ అధ్యాయంలోనికి రండి. ఆయన తన గురించి ఏమంటున్నాడు? 42 చూద్దామా, 40 చూద్దామా? 40 చూద్దాం. 40 శ్రమలో గుండా వెళ్ళాక ఇంత మంచోడు తన గురించి తాను ఏమంటున్నాడు? 40వ అధ్యాయం 4వ వచనం, చిత్తగించుము, నేను న్యాయవంతుని, యథార్థ, ఇవన్నీ ఏమి లేవు. ఏమంటున్నాడు? ఇందాక మనం పాడాం, శోధించబడిన తర్వాత మనం ఏమవుతాం? సువర్ణం, శుద్ధ సువర్ణం. బంగారమే యోబు, కానీ ఆ బంగారానికి ఉన్న
ఆ మకిలి అంతా పోవాలంటే అగ్ని లాంటి శ్రమల గుండా వెళ్ళాడు. ఇంతకుముందు స్వనీతిపరుడు, ఇప్పుడేమంటున్నాడు? నేనెవరిని? నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను. ఇంతకుముందు చాలా మంచివాడు. అసలు 40 అధ్యాయాల సారాంశం ఏంటో తెలుసా? యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. దానిలో 3 సీనియర్లు, 1 జూనియర్. మొదటి 3 స్నేహితులు ఏమన్నారంటే, యోబు, నీకు ఈ కష్టాలు రావడానికి గల కారణం నువ్వేదో పాపం చేసావు. నిజానికి వాళ్ళు చెప్తున్నవేమీ చేయలేదు. మనుష్యుల దృష్టిలో యోబు చాలా మంచివాడు. ఆఖరిలో ఎలీఫజ్ అనేవాడు వచ్చాడు, ఆయన కూడా చెప్పాడు. ఆ 4 ఒక్కడు ఎదుర్కొన్నాడు. మీ 4 తప్పే, నేనే రైట్ అన్నాడు. ఎన్ని అధ్యాయాలు? 40 అధ్యాయాలు. చివరి అధ్యాయంలో ప్రభు వచ్చాడండి పరలోకము నుండి, సుడిగాలిలో వచ్చి, యోబు నువ్వు రైటా? యోబు అన్నాడు, వీళ్ళందరి దృష్టిలో రైటే నేను, కానీ నీ దృష్టిలో మాత్రం నేను సరిగా లేను. కట్ చేసి, మనుషులందరి దృష్టిలో ఏమై ఉన్నా రైట్ కావచ్చు, కానీ ఎవరితో పోల్చుకోవాలి మనం? దేవుని సన్నిధిలో. పిల్లరా, విన్నారా? అందుకని ప్రభు, అందరి దృష్టిలో మంచోడివి, మంచిదానివి కాదయ్యా, నా ఎదుట నీతిమంతుడు అయ్యుండు, నా కొలతలకు నువ్వు సరిపోవాలి అని దేవుడు ఏం పంపాడు తెలుసా? శ్రమలన్నీ పంపాడు, కష్టాలన్నీ పంపాడు. నాకు ఇలా అనిపిస్తుంది, ఒక కొమ్మకి పురుగులు ఉన్నాయనుకోండి, దాన్ని జాడించామనుకోండి, పురుగులన్నీ ఏమైపోతాయి? రాలిపోతాయి. యోబును జాడించడానికి పిల్లలు చనిపోవాల్సి వచ్చింది కదా, గొడ్లు అన్నీ, ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. అందరి దృష్టిలో మంచోడా చెడ్డడా? నిజంగా మంచోడు. మంచోడు అనుకోవట్లేదు, నిజంగా మంచివాడు. దేవుని దృష్టిలో ఆయన లెక్కలకి ఇంకా చాలలేదు. అలాంటి వాడికి ఇన్ని కష్టాలు వస్తే, నేను ఇది ధ్యానం చేస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇంత మంచోడికి ఇన్ని కష్టాలు వచ్చి సువర్ణమైతే, నాలాంటి వాడికి ఇంకెంత శ్రమ పెడితే నేను బాగుపడతాను? నువ్వు మంచోడువయ్యా, నువ్వు అది ఇది అని అందరు అన్నయ్య వాళ్ళు అనకపోతే నేనేమంటానంటే, నేనే చాలా మంచోడిని, మీరే తప్పు అనేస్తాను నేను. కానీ సుడిగాలిలో ఆయన వచ్చి యోబుతో అంటున్నాడు, నువ్వు చెప్పి ఇప్పుడు నా ముందు ఏం మాట్లాడతాను ప్రభువా? నీ పరిశుద్ధతకు నేను సరిపోతానా? నా మూతి మీద చేతి ఉంచుకుంటాను, మాట్లాడినాం. నెంబర్ 1, జ్ఞాన గ్రంథాల్లోకి వెళ్తున్నాం. యోబు గ్రంథం ఏం చెప్తుందంటే, నీవు నేను స్వనీతిని విడిచిపెట్టాలా, దేవుని నీతిని మనం అనుసరించాలి. దేవా, యోబు లాంటి గొప్ప భక్తునికి శుద్ధి అవ్వడానికి ఇన్ని శ్రమలు అవసరమైతే, నాలాంటి వాడు బ్రతుకెక్కడా? ప్రతిరోజు నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధి చెయ్యి, బాగుగా కడుగు. ఎవ్వరం కూడా నేను మంచిదాన్ని, మంచోడిని అని దేవుని ముందు అంటాకే సరే. మనుషుల ముందు ఒకవేళ మంచోళ్ళం కావచ్చేమో, ఒకవేళ అది స్వనీతి. జ్ఞాన గ్రంథాల్లో ఎదగాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, దేవా నీ ఎదుట నేను సరిగా లేను. మోషే అన్నాడు, మోషే చాలా మంచోడు. మోషే అన్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. బయటికి లేవు ఈ పాపాలు, ఎక్కడున్నాయి? రహస్యంగా దాగి ఉన్నాయి. నీవు నేను బాధితులం. జ్ఞాన గ్రంథాల్లో విశ్వాస ఎదుగుదలకు మొదటి మెట్టు, నేను మంచోడిని, గొప్పోడిని అనుకోకూడదు. నా స్వనీతిని పాతర వేయాలి, సిలువ వేయబడాలి.
యోబు చెప్తున్నాడు, దేవా నేను మనుషులందరి ముందు మంచోడినే, వాదిస్తాను. ఎలీహు రానివ్వండి, ఎలీఫజ్ రానివ్వండి, జోహర్, బిల్దద్ రానివ్వండి, వీళ్ళెవ్వరు వచ్చినా నేను వాళ్ళందరినీ ఒంటి చేత్తో ఆపేశాడు. ఎవరా, నేను చెడ్డోడిని అంటారా? నాకు ఈ కష్టాలు చెడ్డగా ఉన్నందుకు వచ్చినాయి అంటారా? చెప్పండి. నేను ఎంతమందికి అన్నదానం చేశానో, దిక్కులోని పిల్లలు కనబడితే నా ఇంట చేర్చుకుని వారికి ఆహారం పెట్టాను, వాడు నన్ను సొంత తండ్రి అనుకునేలా చేశాను, ఇంతగా నేను పోషించాను, ఎన్నడే కానీ కీడు చేయలేదు. ఒకవేళ కీడు చేస్తే నా భార్యకి ఎలా అవుతుంది, నా పిల్లలకి, ఇవన్నీ చెప్తూ వచ్చాడు. ఏమీ చేయలేదు నేను. ప్రజల ముందు నీతిమంతుడు, నిజంగా నీతిమంతుడు, కానీ దేవుని ముందు కాదు. దేవుని ముందు పరిశీలన చేసుకోవాలి, సెల్ఫ్ డినయల్. విందాం నెమ్మదిగా. యోబు, ఎవరమైతే అలా ఆలోచిస్తామో, మన స్వయాన్ని చంపుకుంటామో, స్వయం చచ్చిపోవాలా. నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నేను అనేది రోజు ఏమైపోవాలా? చచ్చిపోవాలి. దేవా నేను కాదు, నువ్వు పెడితే తింటున్నానయ్యా, నేను కష్టపడి జీతం తెస్తున్నాను అనకూడదు. ఏమనాలా? దేవా నువ్వు పెడితే నేను తింటున్నా. ఇది చూద్దాం. అవన్నీ ఎవరైతే అట్లా దేవుని మీద ఆధారపడి తమ మీద తాము ఆధారపడకుండా ఉంటారో దాన్నే యోబు గ్రంథం మనకే నేర్పిస్తుంది. ఎదగాలంటే ఫస్ట్ ఆ పని చేయాలి. రెండవది ఏ పుస్తకం? కీర్తనల గ్రంథం కదా. కీర్తనల గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు మన పాత స్వభావాన్ని చంపుతూ కొత్త స్వభావాన్ని కలిగి ఉన్నాం మనం. యేసుప్రభుని నమ్ముకున్నాక మనలోకి ఏమొచ్చింది? ఈ కొత్త స్వభావానికి రెండు అవసరం. ఏంటంటే ప్రార్థన అవసరం, ప్రభువుని స్తుతించుట. పాత జీవితం ఏం చెప్పింది? నువ్వెంత గొప్పోడివి, నువ్వెంత అందగాడివి, నీకెంత డబ్బు ఉంది, నీకెంత ధనం ఉంది, నీ కుటుంబం ఎంత అని. ఏ జీవితం అది? పాత జీవితం. కానీ కొత్త జీవితం ప్రార్థన, స్తుతి. అదే ఏ గ్రంథం? కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం అంతా ప్రార్థన, స్తుతి. మనం నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనలో కొత్త స్వభావం వచ్చింది. ఆ కొత్త స్వభావం ప్రార్థనలోనికి నడిపిస్తుంది, స్తుతిలోనికి నడిపిస్తుంది. విశ్వాసి ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. కీర్తన పుస్తకం పెట్టుకొని, లేకపోతే గుర్తుపెట్టుకునో, ఖచ్చితంగా ఒక్క పాట అయినా రోజు ఏం చేయాలి? స్తుతించాలి ప్రభువుని. సంఘంలో అందరం కలిసి ఏం చేయాలి? స్తుతించాలి. వ్యక్తిగతంగా ఏం చేయాలి? స్తుతించాలి. ఎదగాలంటే రెండవ మెట్టు. ఒకటో మెట్టు ఏంటి? దేవా నేనేమీ కాదు, అంతా నీవే అన్న జీవితం మొదటిది. రెండవది ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. రెండవది స్తుతి ఉండాలి. మూడవది సామెతల గ్రంథం. సామెతల గ్రంథాన్ని ఏమంటామంటే దేవుని బడి. చూడండి, ఇప్పుడు పిల్లకాయలందరినీ జూన్ నెల వచ్చేసరికి ఎక్కడ వేసాం? బళ్ళు వేసాం. బడిలో ఏం చేయాలి? వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకోవాలి. రేపు పొద్దున్న ఎదిగి ఎలా బతకాలో ఎక్కడ నేర్పిస్తారు? స్కూల్లో నేర్పిస్తారు. అంకెలు నేర్పిస్తారు, లెక్కలు నేర్పిస్తారు, సైన్స్, భాష అన్నీ నేర్పిస్తారు. ఈ సమాజంలో ఎలా బతకాలో, ఆడికి ఏం కావాలో సబ్జెక్టులన్నీ ఏం చేస్తారు? నేర్పిస్తారు. కానీ విశ్వాస జీవితంలో ఒక బడిలో జాయిన్ అవ్వాలి. ఏ బడి? సామెతల గ్రంథం అనేది దేవుని బడి, దేవుని జ్ఞానం అనే బడి. ఈ బడిలో అక్షరాలు ఏబిసిడీలు నేర్పరు, నీ నోరు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తారు. ఎక్కడుంది అది? సామెతల గ్రంథం. హృదయం ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తారు, కాళ్ళు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తారు, నీ కళ్ళు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తారు. ఏ బడి? బడి సామెతల గ్రంథం అనే దేవుని బడి. 3 పుస్తకాలు దాటాం. మొదటి పుస్తకం యోబు గ్రంథం. యోబు గ్రంథం దేవా నేనేమీ కాదు, అంతా ఎవరో అని మొదటిది అన్నప్పుడే, 2 నీ నోట స్తుతి, అలాగే ప్రార్థన. 3వది
మన శరీరాన్ని ఎలా వాడుకోవాలో నేర్పించేబడి సామెతల గ్రంథం. తర్వాత 4వది ఉంది ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథంలో లోకంలో చాలా ఉన్నాయి, సూర్యుని కింద చాలా ఉన్నాయి. సూర్యుని కింద ఉన్నవన్నీ వ్యర్థమే. ఆయన చెప్పాడు, సూర్యుని క్రింద ఉన్నవన్నీ వ్యర్థమే, కానీ సూర్యునికి పైన ఉన్నవి ఏది కూడా వ్యర్థం కాదు. ఒకడు భూలోకంలో ధనం కూర్చుకున్నాడు. ఎంతవరకు? అది అతడు బతికున్నంత వరకే. ప్రభు అన్నాడు, పరలోకంలో ధనము భూమి మీద ఉంది, అలాగే పరలోకంలో కూడా ఉంది. కాబట్టి ప్రసంగి ఏం చెప్తుంది? భూ సంబంధమైన వాటిని వదిలిపెట్టి ఆకాశం క్రింద కాదు, ఆకాశం యొక్క పైన ఆలోచన చేయండి. అదే ఏ గ్రంథం? పరమగీతం. వ్యర్థమైనవేంటో చెప్తుంది. ఇక ఆఖరిది ఏ గీతం? పరమగీతం. పరమగీతంలో ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు, వారు ఎంత సన్నిహితమైన సంబంధంలో ఉన్నారో మనం కూడా దేవునికి అంతా దగ్గర అయిపోతాం. దాన్ని ఏమన్నారంటే ఐక్యత ద్వారా ఆనందం. రైట్? ఈ జ్ఞాన గ్రంథాలు చదువుతూ ఉంటుండగా ఐక్యత ద్వారా మనకి ఆనందం. మరలా ఇలా చెప్దాం, మన స్వీయ జీవితాన్ని ప్రతిరోజు చంపాలి. రెండవది, దేవునిలో కొత్త జీవితం ప్రారంభించాలి. ఎలాగా? ప్రార్థన, స్తుతి. మూడవది, దేవుని పాఠశాలలో మన ఆత్మ శిక్షణ పొందాలి. నాలుగవది, లోకాభిలాషల నుండి హృదయము విమోచించబడాలి. ఐదవది, పరలోకపు వరునితో ఆనందమయమైన సాంగత్యాన్ని చేయాలి. ప్రభుకి దగ్గర అవ్వాలంటే ఇన్ని దాటాలి. మనం ప్రతిరోజు ప్రభుకి మనం దగ్గర అవ్వాలి. యోబు గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని ఈ రాత్రి వేళ కొన్ని నిమిషాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. రైట్? పద్య గ్రంథాలు ఇవి, చరిత్ర గ్రంథాలు కాదు, పద్యాల రూపంలో ఇవి రాయబడి ఉన్నాయి. యోబు గ్రంథం ఏం చెప్తుంది అనంటే, యోబులో మన స్వయం జీవితం చచ్చిపోవాలి. చూడండి, గలతీ పత్రిక, మన స్వయం ఏం చేయబడాలి? అదే పౌలు చెప్పాడు. 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. శరీర కార్యములు ఏమై ఉన్నాయి? మరి శరీరాన్ని ఏం చేయాలి? 23వ వచనం, ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు కానీ క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ సిలువ వేయడం అంటే చంపేయడం. నేను 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 అనే మన అహంభావాన్ని ఏం చేయాలి? సిలువ వేయాలి. నేను 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 అనే మన గర్వాన్ని సిలువ వేయాలి. అప్పుడే మనము ఎదుగుతాము. మన స్వయం చనిపోవాలి, మన స్వయం సిలువ వేయబడాలి, మన స్వయం సిలువ వేయబడాలి. ఏ ఏ విషయాల్లో మన స్వయం సిలువ వేయబడాలి? ప్రభు ఎలాగున యోబును దర్శించాడు. నంబర్ 1, యోబు గ్రంథంలోనికి రండి. 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం. నా పిల్లలు, నా ఆస్తి, నా సంతానం, నా ఐశ్వర్యం, ఇవన్నీ ఒకవేళ ఉంటాయేమో జాగ్రత్త. దేవుడు ఏం చేశాడు? 13వ వచనం నాయన, 1వ అధ్యాయం 13వ వచనం. ఒక దినమున కుమారులు కుమార్తెలు విందు చేసుకుంటా ఉంటుండగా, సరే 19 వరకు మీరు చూడండి. 2వ అధ్యాయం 7, 8 కూడా చూడండి. 2, 7, 8.
ఆ, 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 ఆ. మొదటి అధ్యాయంలో పిల్లలందరూ చచ్చిపోయారు. రెండో అధ్యాయంలో ఆరోగ్యం అంతా కూడా పోయింది. మా నాకు నిజంగా భయం అవుతుందండి. యోబు లాంటి భక్తుణ్ణి దులపాలి అని అంటే దేవుడు ఎంత కఠినంగా వ్యవహరించాడు. సంపద కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఇప్పుడు ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. నేను అనేది మనలో చావాలి అని అంటే సంపద నాది నాది అని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, అనుకోవద్దు. ప్రభు ఇచ్చాడు, మేము అనుభవిస్తున్నాం అంతే అనుకోవాలా. ప్రభు ఇచ్చాడు, మేము ఆయన కృప బాబు ఇది. వాళ్ళకంటే మేమే ఆస్తిపరులం అని అన్నావా, అక్కడ మన శరీరాన్ని చూపిస్తున్నాము. వాళ్ళకంటే నేనే ఆరోగ్యంగా ఉన్నాను అంటామా, ఏం చూపించినట్టు? మన శరీరం, నేను, మన స్వయం. దేవుని పిల్లలు స్వయం విషయంలో సిలువ వేయబడాలి. అదే రోమాపత్రిక, గలతీ పత్రిక. నేను గర్వించునయ్యా, దీనున్నై ఉంటానయ్యా. దేవుని పిల్లలు దీనత్వంతో ఉండాలి అని చెప్తున్నాడు. ఈ బాధ అతని గర్వాన్ని, అతని స్వీయ నీతిని, స్వయం నీతిని, స్వనీతిని పోయేలా చేసింది. ప్రభువా ఉతుకునైనా సర్ఫ్ ఎట్టి బట్టలను బ్రష్తో ఏం చేస్తా ఉన్నారు, ఆ మరక పోయేలాగా ఏం చేస్తున్నారు? మనకి స్వనీతి ఉంది, అది పోయేదాకా దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలా? ఉతకాలా. ఇరవై 27వ అధ్యాయం యోబు గ్రంథం చూడండి. 27వ అధ్యాయం 27, 5, 6 వచనాలు చూడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5, 6 వచనాలా? ఇప్పుడు రెండోది, వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చి యోబుతో బాధపడతాకు వచ్చారు. 7 రోజులు ఏమీ తినకుండా యోబుతో బాధపడ్డారు. 7వ రోజు అయ్యాక మొదలెట్టారు, ఎందుకు నీకు ఇలాగయ్యింది అని. లాస్ట్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు నువ్వేదో తప్పు చేసావు అందుకే ఇలాగైంది నీకంటే, యోబు అంటున్నాడు, మరణం అయ్యే వరకు నేను యథార్థతను ఏం చేయను అంటే తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా 31వ అధ్యాయం చూస్తే, నా కళ్ళుతో నిబంధన చేసుకున్నాను, కన్యకుని నేను ఎలా చూస్తానో, నా ఇంట్లో ఆహారం రోడ్డు మీద పోయేవాడికి పెట్టాను, ఆకలితో ఉన్న వాళ్ళని తీసుకొచ్చాను, దిక్కులేని వాళ్ళని ఆదరించాను, ఇన్ని మంచి మంచి పనులు చేశాను 31లో చెప్పాడు. ఒకటి గర్వంతో ఉన్నాడు, రెండోది స్వీయ నీతి, స్వనీతితో ఉన్నాడు. దేవుడు దాన్ని కూడా దిగివచ్చి తీసిపోయేలా చేశాడు. ఇక మూడవది, స్వనీతి ఉండడం మాత్రమే కాదు, ఆ స్వనీతి మీద ఆధారపడిపోయాడు. కొన్నిసార్లు స్వనీతిని ప్రకటించంగానే అది లోపల ఉంటుంది, దేవుడు వచ్చి వేళ్ళతో సహా లేపి పాడేశాడు. మూడవది 38, 39, 41 వరకు అలా రాసుకోండి అంతే. యోబు గ్రంథం. ప్రభు సవాలు విసురుతున్నాడు. యోబుకున్న జ్ఞానం ఎంత గొప్పదో అనుకుంటే, యోబు నీకు తెలియనివి చాలా ఉన్నాయ్యా, అవన్నీ లిస్టు పెట్టాడు ప్రభు. యోబు మామూలుగానే జ్ఞానవంతుడు, యోబుకు మించిన జ్ఞానమైన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. అవి లిస్టు పెట్టేసరికి నాకు తెలియనివి ఇన్ని ఉన్నాయా, ఆశ్చర్యపోయాడు. మూడవది, దేవుడు తుఫాను నుండి యోబుతో మాట్లాడాడు. యోబు, నీకు పరిమితుల మధ్య నీకు తెలుసు, నేను అపరిమితుణ్ణి. ఈ విషయాలు చెప్పేసరికి
యోబుకు నోటి మాట లేదు. అందుకని యోబు తన చిన్నతనాన్ని గుర్తించాడు. దేవా, నేనేం మాట్లాడతాను? నేను నీ సన్నిధిలో మాట్లాడకూడదు. నా నోటి మీద చెయ్యి ఉంచుకుంటాను. బాబు, తెలియక మాట్లాడేశాను. మూడవది, యోబు స్వీయ జ్ఞానం మరణించింది. యోబు ఆస్తి పోయింది. రెండవది, యోబు స్వనీతి పోయింది. 3, యోబు స్వజ్ఞానం పోయింది. 4, యోబు గ్రంథం 42 చూడండి. 42:2 యోబు గ్రంథము 42:2. దేవుడు మనల్ని దీవించాలంటే మనం ఎలా ఉండాలి? యోబు గ్రంథం 42:2. ఆరో వచనం కూడా చదువు నాయన. చాలు. తను తాను ఏం చేసుకున్నాడు? ఇంతకుముందు స్నేహితులతో ఏమన్నాడు? ఒరే, మీరు ఒక్కళ్ళైనా మాట్లాడతాకీలు లేదు, నేను ఎంత మంచి మీ అందరికంటే ఏమైనా నేను. ఆ నలుగురికి అలా సమాధానం చెప్పాడు. దేవుడు సుడిగాల్లో వచ్చి మాట్లాడాడు. తన పరిస్థితి తనకు అర్థమైంది. ఏమంటున్నాడు ఇప్పుడు? నన్ను నేను అసహ్యించుకున్నాను. 4వది, యోబు పశ్చాత్తాపపడుతున్నాడు. తనను తాను ప్రభువుకి సమర్పించుకుంటూ ఉన్నాడు. తన పశ్చాత్తాపం తన స్వనీతిని, తన స్వయాన్ని పాతిపెట్టాడు. 42:10 చూడండి. 42:10. దీవించబడ్డాడు. పోయినవన్నీ మరలా వచ్చేసాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, స్వనీతితో ఉన్నప్పుడు ఆస్తులు ఉన్నాయి. స్వనీతి అంతా చచ్చిపోయాక ఆస్తులు డబల్ అయ్యాయి. యోబుకి ఏది శ్రేష్టం? ముందు ఆస్తా, తర్వాత ఆస్తా? తర్వాత ఆస్తి. కడగబడ్డాక దేవుడిచ్చాడు. ముందుది కూడా ఆయన ఇచ్చిందే. కానీ ఆ ముందు ఉన్నటువంటి ఆ సౌఖ్యంలో తను స్వనీతి పరుడయ్యాడు. ఆఖరిలో తన స్వనీతి, తన స్వయం చనిపోయిన తర్వాత దేవునితో నిజమైన సంబంధం సాధ్యమవుతుంది. ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ప్రియమైన సోదరీ సోదరులారా, మనల్ని నష్టపరిచేది మన స్వనీతే. నేను, నాకు, నాది. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి, 25వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. ఎవడైతే ప్రాణాన్ని రక్షించుకుంటాడో వాడు అడిగిపోతుంది. ఎవడైతే యేసు ప్రభు కొరకు అన్నీ పోగొట్టుకుంటాడో వాడికి దొరుకుతుంది ప్రాణం. యేసు ప్రభువుని కాకుండా ఏదో రకంగా డబ్బు సంపాదించేవాళ్ళు, యేసు ప్రభు కాకుండా ఏదోలా బతికేవాళ్ళు జీవితాన్ని ఏమవుతారు? కోల్పోతారు. యేసు ప్రభు కొరకు అన్ని త్యాగం చేసుకున్న వాళ్ళు జీవితం నిలబెట్టుకుంటారు. ఏది కావాలో కోరుకో. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? లియో టాల్స్టాయ్ అనే ఒక రచయిత కథలు రాసేవాడు. ఆయన ఒక కథ రాశాడు. అదేంటంటే, ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే, ఉదయం ఒక చోట బయలుదేరి పరిగెత్తి మళ్ళా ఆ చోటుకి వస్తే ఆ పరిగెత్తినోడు ఎంత లెక్క పరిగెత్తాడో అంత లెక్క వాడికి నేను ఇచ్చేస్తాను అనేసరికి కుర్రాళ్ళు, బలం కలిగిన వాళ్ళు పరిగెత్తడానికి రెడీ అయ్యి వచ్చారు. ఒక చోట మొదలెట్టారు.
పరిగెడుతున్నారు. కొంచెం పరిగెడితే ఎంత వస్తుంది? కొంచెం. ఎక్కువ పరిగెడితే మీరు చెప్పండి, ఎక్కువ పరిగెడతారా తక్కువ పరిగెడతారా? ఇలా పిల్లలు వినండి, ఆయన రాసిన కథ ఏంటో తెలుసా? పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చే ముందే చచ్చిపోయాడు చాలామంది. ఒకడు లోకమంతా సంపాదించుకుని ఏం పోగొట్టుకున్నాడు? యోబు ఏం చేశాడు తెలుసా? ఆ లోకంలో ఉన్నవన్నీ పోగొట్టుకుని తన జీవితాన్ని యేసు ప్రభు ఎదుట సరిగా పెట్టుకొని మొత్తం అన్నిటినీ రెట్టింపు సంపాదించుకున్నాడు. యేసు ప్రభు కొరకై నీ కులం నిన్ను తిట్టినా, యేసు ప్రభు కొరకై నీ భర్త నిన్ను కొట్టినా, యేసు ప్రభు కొరకై నీ ఒకవేళ ఎన్ని కోల్పోయినా కొద్ది కాలం నష్టమే కానీ అది నిజమైన నష్టం కాదు. యేసు ప్రభు లేకుండా ఎంత సంపాదించుకున్నా అది నిజమైన నష్టం. 2 రోజులే పచ్చగడ్డిలాగా 2 రోజులే చక్కగా ఉంటారు. కొన్ని రోజులే గడ్డి ఎండును, దాని పువ్వు రాలు. వాళ్ళే బాగున్నారండి, ప్రభు నమ్ముకోలేదు వాళ్ళే బాగున్నారండి అనుకోవద్దు. యేసు ప్రభు లేకుండా ఏమీ సంపాదించుకోవద్దు. యేసు ప్రభు కొరకై యోబు వలె అన్ని పోగొట్టుకోండి. ప్రభు కొరకై ఎవరైతే పోగొట్టుకుంటారో వాటిని ఏం చేస్తారో సంపాదించుకుంటాం. ఇదే యోబు గ్రంథం. ప్రభు చిత్తమైతే డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రభు కొరకై వదులుకుంటావా? మా ఇంటి పక్కోళ్ళు ఊరుకోరు, మా చుట్టాలు ఊరుకోరు అని చాలామంది కాంప్రమైజ్, రాజీ పడిపోయారు. రాజీ పడద్దు. యేసు ప్రభును సంపాదించుకో, నష్టం కాదు, డబుల్. ప్రభు చెప్పాడు పరలోకంలో రెట్టింపు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఇలా అన్నీ పోగొట్టుకోవడానికే. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే సంపాదించుకోవడానికి రావట్లేదు. దేనికి వస్తున్నాం మనం? పోగొట్టుకోవడానికి. పోగొట్టుకుని నాశనమో, పోగొట్టుకుని రెట్టింపు సంపాదిస్తాం. ఎన్నటికి పోని స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీ కొరకై ఆ స్వయాన్ని మేము పాతి పెట్టడానికి సహాయం చేయండి. యోబు లాంటి వాడు బాగుపడడానికి ఎంత లేసి బాధలు అతడు అనుభవించాడు. మా బోటి వాళ్ళు ఇంకా శుద్ధి చేయబడాలంటే ఇంకెంత రావాలో మా స్థితి మాకు అర్థమవుతుందయ్యా. మమ్మల్ని కూడా శుద్ధి చేయండి. శోధించబడిన పిమ్మట నేను సువర్ణంగా మారుతాను. నువ్వు లేకుండా లోకమంతా పోగు చేసుకోవటం ఎంత ప్రమాదం. మనుషులందరూ నువ్వు లేకుండా పోగు చేసుకోవడానికి బయలుదేరారు. అయ్యా, ఆ తప్పు మేము చేయకుండా కాపాడండి. జ్ఞాన గ్రంథాల్లోకి ప్రవేశించాం మా స్వనీతిని పాతి పెట్టడానికి. యోబు వలె మనుషులు ఎదుట గొప్పగా కనపడినా నీ ఎదుట మేము ఎప్పటికీ అల్పులమే. యోబు వలె పశ్చాత్తాపడి మమ్మల్ని మేము అసహించుకోవడం మాకు నేర్పించండి. కీర్తన గ్రంథము వంటి నూతన జీవం, స్తుతి, ప్రార్థన నేర్పించండి ప్రభువా. సామెతలు అనే నీ జ్ఞానం అనే బడిలో చక్కగా చేరి ఓనమాలు దిద్దుకోవడానికి సహాయం చేయండి. ఆకాశం క్రింద, ఆకాశం పైన ఏది వ్యర్థం, ఏది సత్యం గ్రహించడానికి కృప ఇవ్వండి. అన్యోన్యమైన వరునితో సంబంధం, ఆ ప్రియ ప్రభుతో అన్యోన్యమైనటువంటి ఆనందం, పరమగీతం అనుభవించటానికి దగ్గరగా తండ్రి కంటే, తల్లి కంటే దేవా నీవు ఎక్కువ.
ఆ అనుబంధం మేము దినదినము అనుభవించడానికి నేర్పించండి. జ్ఞాన గ్రంథాలు మేము చదువుతుంటుండగా నీ మాటలు నేర్పించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చేసుకోండి, పలకరించుకోండి. ఇంటికి వెళ్ళాక ఒకరికొకరు ప్రార్థన చేయండి.